హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా రౌండ్ నెక్ అండి, బ్యాక్ బోట్ నెక్ డిజైనింగు రాలేని వారు ఎలా నేర్చుకోవాలి వీడియో అండి. ఇప్పుడు జాయింట్ మన వైపు ఉండేలాగా మీటర్ క్లాత్ లైనింగ్ తీసుకున్నానండి. నేను ఈ విధంగా చివర ఒక లైన్ గీసేసుకోవాలి, కరెక్ట్గా ఉండేలాగా. ఖర్చు కోసం అండి, కరెక్ట్గా ఉండేలాగా ముందు కట్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫస్ట్ లైన్ చూపిస్తున్నాను కదా, ఆ లైన్ బ్యాక్ ఉక్సిల్ కోసం అండి. పావించి వరకు ఒక లైన్ గీసేసుకోవాలి, ఎందుకంటే రాలేని వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఖర్చు ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు లాస్ట్లోనే. అందుకని ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ అండి 34 ఇంచెస్ బ్లౌజ్ సైజ్ అండి. చూసారా, ఈ విధంగా 34 ఇంచు సైజు బ్లౌజు. ఇప్పుడు లైన్ గీసుకున్నాం కదా, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక పావు ఇంచు ఒక డాట్ పెట్టుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఈ విధంగా ఆ చివర లేకుండా ఫస్టే నేను ఖర్చు వదిలేస్తానండి. అందుకనేసి కొద్దిగా పావు ఇంచు ఒక లైన్ గీసుకున్న తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి బ్లౌజు ఆది బ్లౌజ్ తీసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి లైన్ చూసుకుని ఇలా బ్యాక్ సైడ్ డాట్కి ఇలా ఒక డాట్ పెట్టుకోవాలండి. చివరికి ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, అది పట్టుకొని ఇలా కొలుచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొలుచుకోవాలి. లైన్ గీసాం కదండి కింద వైపు, అలా లైన్ గీసుకున్న అక్కడ పెట్టి కొలుచుకోవాలి. ఇప్పుడు ఖర్చు అసలు ఇలా లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు షోల్డరు, ఫస్ట్ షోల్డరు ఇది బోట్ నెక్ కాబట్టి పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎవరైనా సరే. ఇది 34 ఇంచెస్ బ్లౌజ్ కదా, నేను షోల్డర్ ఈ విధంగా కొలుచుకోవాలి. అసలు కన్నా పావు ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. నేను అదే చెప్తున్నానండి. నెక్స్ట్ అలా డ్రా గీసిన ప్రకారం మళ్ళా మధ్యలో అసలండి. ఇప్పుడు మనం ఫస్ట్ చూసేది వేస్ట్, ఇప్పుడు అసలుది ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ పావించు ఎక్స్ట్రా పెట్టాం కదా, అటువైపు కూడా పావించు ఎక్స్ట్రా పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ సైడు నడుము సైజ్ అండి, ఈ విధంగా కొలుచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొలిచిన తర్వాత ఖర్చు అసలు కూడా ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కాడి నుంచి ఇలా శంఖ వరకు ఆ చివర అలా చెక్ చేసుకోవాలండి. ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ పెట్టుకుని డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డాట్లు పెట్టిన ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలి. మనం ఎక్కడెక్కడ డాట్ పెట్టామో అలా లైన్ గీసేసుకుని ఆమ్ డౌన్ దగ్గర ఆ విధంగా లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు బోట్ నెక్ కదా, 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి. అలా ఒక డబ్బా గీసుకోవాలండి, డబ్బా లాగా గీసుకోవాలి. చూసారు, ఈ విధంగా అనమాట. ఇలా గీసుకున్న తర్వాత బోట్ నెక్ కాబట్టి ఇలా రౌండ్ షేపు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచు దాని కిందకి 1 ఇంచు చొప్పున ఒక డాట్ పెట్టుకోవాలండి. ఎందుకంటే చూసారా, ఈ విధంగా లైన్ గీసుకోవాలి. మనం ఎల్ షేపు గీసుకున్నాం కదా, ఆ ప్రకారము 6.5 ఇంచ్ అండి వచ్చింది మనకి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కుండ టైప్ అండి మోడలు, ఈ విధంగా లైన్ గీసుకోవాలి. చూసారా, ఈ విధంగా అనమాట. మనం పైన బోట్ నెక్కి ఒక లైన్ గీసాం కదండి, దాని కింద 1 ఇంచు చొప్పున ఒక డాట్ పెట్టుకుని అక్కడి నుంచి 6.5 ఇంచు ఒక లైన్ గీసుకోవాలి క్రాస్గా. దాని ప్రకారం రౌండ్ షేప్ వచ్చేలాగా లైన్ గీసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా గీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి డ్రా ప్రకారం. అలాగే ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ పీస్ వేసి అదే విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసేసుకుని చివరి నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడు డాట్ కింద 1.5 ఇంచు చొప్పున ఒక క్లాత్ జాయింట్ చేసుకోవాలండి. ఇలా 1.5 ఇంచు చొప్పున క్లాత్ జాయింట్ చేసిన తర్వాత అది కిందకి మలుచుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలా వేసిన తర్వాత ఇప్పుడు
ఇది లోన వైపు మలుచుకుని పావించి చొప్పున ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలా స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ లోన వైపు మలుచుకుని కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర ఒక డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి మధ్యలోకి పట్టుకుని బ్యాక్ సైడ్ డాట్ల కోసం ఈ విధంగా వేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ ఉక్సీల కోసం మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా అటువైపు ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే పెట్టుకుని లైన్ గీసేసుకోవాలండి. కరెక్ట్గా వస్తుంది ఉక్సీలు. ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. ఇలా పైన మెడ ముక్క కోసం క్రాస్ ముక్క తీసుకోవాలి. ఎంత పొడుగైతే అంత వెడల్పు మాత్రం 1.5 ఇంచ్ తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే తాళ్ళు అవసరమైన వాళ్ళు ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మెడ జాయింట్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తాళ్ళు కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా తాళ్ళు జాయింట్ నేను చూపించలేదండి. ఇలా మన వైపుకి తాడు బ్లౌజ్ వైపు పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు అలా స్టిచ్ వేసిన తర్వాత లాన్ వైపుకి కొద్దిగా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసేసుకొని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. నేను తాళ్ళకి హ్యాంగింగ్స్ ఇంకా స్టిచ్ వేయలేదు, లాస్ట్లో వేద్దామని చూపించలేదండి. అది ఒక వీడియో చెప్తాను మీకు. ఇప్పుడు బ్యాక్ ఉక్సీల కోసం ఈ విధంగా 1.5 ఇంచ్ చొప్పున ఒక క్లాత్, 3.5 ఇంచ్ చొప్పున ఒక క్లాత్. ఉక్సీలకి ఎక్కువ తీసుకోవాలండి, కాజాలకి ఎక్కువ తీసుకోవాలి, ఉక్సీలకి తక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా లాన్ వైపుకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మరొక వైపు ఒక స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఉక్సీలదండి, ఉక్సీలు కూడా వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేసుకోవాలి. చూసారు, ఈ విధంగా లాన్ వైపు మలుచుకుని మరొకసారి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చివరి నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి, నీట్గా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కంపల్సరీ ఇలా ట్రై చేయండి, చాలా బాగా నీట్గా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.